ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 9వ తేదీ సోమవారం రోజున మీకు జాతక ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరగబోయేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి అయితే మనం ఈ రోజు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ఈ వీడియోని మీరు చూడడం యాదృచ్ఛికం కాదండి, అది ఒక దైవ సంకేతం అని భావించండి. ఎందుకంటే రేపటి రోజున మీ యొక్క జీవితంలో కొన్ని సంఘటనలు మీ జీవితాన్ని ఒక్క క్షణంలో ఆలోచింపజేస్తాయన్నమాట. ఇప్పటి వరకు మిమ్మల్ని చిన్న చూపు చూసినటువంటి వారు, మీ యొక్క మాటలను లెక్క చేయనటువంటి వారు, మిమ్మల్ని అవమానించినటువంటి వారు కూడా రేపటి రోజున మీ దగ్గరకు తిరిగి రావాల్సినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి. మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని అయితే పూర్తిగా వినండి. లేదంటే రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరిగేటువంటి కొన్ని పరిణామాలు ముందుగానే తెలుసుకుంటే మీరు తీసుకున్న నిర్ణయాలు కూడా మరింత బలంగా ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు. సమస్యలు లేనటువంటి వారు కూడా ఎవరు ఉండరు కదండి. ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉంటుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురుగారు శివరామదాస్ స్వామి గారు. మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారు అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలుగా ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా మన యొక్క గురువుగారి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి ప్రయత్నించుండండి. మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. సమస్య మీది, పరిష్కారం మన యొక్క గురువు గారిది. వితిన్ 24 అవర్స్లోనే మీకు ఒక మంచి రిజల్ట్ని అయితే మీకు ఖచ్చితంగా తెలియపరుస్తారండి. మీకు ఉన్నటువంటి సమస్యల నుండి మీకు మీరుగా తగ్గించుకున్నటువంటి వారు అవుతారు. మన యొక్క గురుగారి లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మిథున రాశి అనేది రాశిచక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అర్ధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మిథున రాశి వారికి అధిపతి బుధుడు. ఇక వీరి గురించి చెప్పాలి అంటేనండి, వీరు బయటకు చాలా అంటే చాలా నిశ్శబ్దంగా కనిపిస్తూ ఉంటారు. కానీ వీరి యొక్క మనసు అనేది చాలా లోతైనదండి. ఇవాళ మీరు మాట్లాడకపోయినా కానీ మీ యొక్క మనసులో ఎన్నో ఆలోచనలు అయితే నడుస్తూ ఉంటాయండి. మీరు చాలా మనసున్నటువంటి వారన్నమాట. ఎవరికైనా కానీ సహాయం చేయాలంటే ముందుంటారు. కానీ ఒక్కసారి ఎవరో మిమ్మల్ని మోసం చేస్తే మాత్రం మళ్ళీ ఆ వ్యక్తిని మీ యొక్క జీవితంలో అసలు రానివ్వరనే చెప్పాలి. చాలాసార్లు మీరు ఇతరుల కోసం ఎక్కువగా త్యాగం అనేది చేశారు. మీరు మంచి మనసుతో చేసిన పనులు అన్నీ కూడా చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. అందుకే కొన్నిసార్లు మీరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారని కూడా చెప్పాలండి. కానీ మీలో గొప్ప లక్షణం ఒకటి ఉందండి. అది ఏమిటి అంటే సహనము. అవునండి, మీకు సహనం అనేది చాలా అధికంగా ఉంటుంది. ఎంత కష్టమైనా కానీ, ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ మీరు ఓపికగా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే రేపటి రోజున మీకు జీవితంలో జరిగేటువంటి కొన్ని పరిణామాల గురించి అయితే వివరంగా తెలుసుకుందాం. రేపటి రోజున వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి రోజులానే చెప్పుకోవాలండి. మీరు గతంలో అనుభవించినటువంటి ఒక సంఘటన మళ్ళీ మీ ముందుకు రావచ్చు. మీ యొక్క జీవితంలో ఒకప్పుడు మిమ్మల్ని తక్కువగా చూసినటువంటి వ్యక్తి, మీ మీద చీకొట్టినటువంటి వ్యక్తి, మీ యొక్క మాట వినకుండా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి, అదే వ్యక్తి ఇప్పుడు మీ ముందుకైతే తిరిగి మళ్ళీ రావాల్సినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి. ఇది ఒక మీ కర్మఫలం. ఎవరైనా కానీ అనుభవించక తప్పదండి. చాలా సులువు. కానీ ఆ యొక్క అవమానం అనేది ఒక రోజు తిరిగి తప్పకుండా అయితే ఎవరికైనా కానీ అనుభవించక తప్పక తీరవలసిందే అని చెప్పాలండి. మీరు ఇప్పటి వరకు నిశ్శబ్దంగా మీ యొక్క పని చేసుకుంటూ వచ్చారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా కీడు చేయరు. ఏది కూడా చెడు అనేది కూడా అసలు కోరుకోరండి. అందుకే ఇప్పుడు ఈ యొక్క పరిస్థితులు అన్నీ కూడా మారిపోబోతున్నాయి. ఆ వ్యక్తి మీ ముందుకు వచ్చి నువ్వు అప్పట్లో చేసింది నిజమే, నేనే తప్పు చేశాను అని చెప్పి మీ యొక్క పరిస్థితి అంతా కూడా ఈ విధంగా వచ్చిందన్నమాట. ఇక రేపటి రోజున అయితే ఎక్కడైనా కానీ ఒక ప్రయాణం అయితే చేయవలసి వస్తే కనుక మీరు ఉత్తర దిక్కు లేదంటే ఈశాన్య దిక్కు వైపు ప్రయాణం చేస్తే ఎంతో శుభప్రదంగా ఉంటుందండి. ఈ దిశల్లో వెళ్ళడం వల్ల మీకు ఒక సమాచారం అనేది, ఒక శుభవార్త లేదంటే లాభదాయకమైనటువంటి అవకాశం కూడా మీకైతే దొరకవచ్చును. ప్రయాణం ముందు దేవుణ్ణి స్మరించుకుని బయటకైతే వెళ్ళనండి. ముఖ్యమైనటువంటి సూచన వచ్చేసి రేపటి రోజున మీ దగ్గరకు తిరిగి వచ్చేటువంటి ఆ యొక్క వ్యక్తిని చూసి వెంటనే కోపడకండి. మీ యొక్క మనసులో ఎంతో బాధ ఉన్నా కానీ కొంచెం ఓపికగా వినండి. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు మనకు పరీక్షలు అనేవి పెడుతూ ఉంటాడు. మన హృదయంతో ఎంత పెద్దది అనేది కూడా చూడడానికి. మీరు క్షమిస్తే మీ యొక్క మనసు అనేది మరింత అధికంగా ప్రశాంతంగా కూడా ఉంటుంది. అలాగే మీ యొక్క రాశి వారికి ఏంటనండి, మిమ్మల్ని మీరు అనుభవించినటువంటి అవమానాలు,
సమాధానం అంతా కూడా సమయం అనేది ఇవ్వబోతుందన్నమాట. మీరు ఇప్పటి వరకు చూసినటువంటి సహనము, మీరు ఇప్పటి వరకు చూసినటువంటి అంటే మంచితనము ఇప్పటికీ అన్నిటికీ కూడా మంచి ఫలితం అనేది ఈ రోజున కనిపించబోతుంది. తప్పకుండా ఈ యొక్క రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి రోజుగా కూడా రేపటి రోజున చెప్పుకోవచ్చండి. ఇక అలాగే వీరికి మరొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి అంటే ఏంటంటేనండి, అది రేపటి రోజున మీకు అదృష్టం అనేది కలిసి రావడానికి కొన్ని సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. ఆ యొక్క సూచనలు అనేవి పాటిస్తే రోజంతా కూడా మరింత శుభప్రదంగా మారేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మీకు రేపటి రోజున కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి పసుపు, ఆకుపచ్చ. ఇవి మీకు ఎంతో శుభప్రదంగా ఉంటాయని కూడా చెప్పాలండి. ఈ రంగుల్లో దుస్తులు ధరించడం లేదంటే చిన్న వస్తువునైనా కానీ దగ్గర పెట్టుకోవడం వల్ల కూడా మీలో ధైర్యము అనేది పెరుగుతుంది. అలాగే కొన్ని పనులు సులభంగా పూర్తయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుందండి. కలిసి వచ్చేటువంటి సంఖ్య వచ్చేసి రేపటి రోజున మీకు ఈ యొక్క రాశి వారికి కలిసి వచ్చేటువంటి సంఖ్య ఏమిటి అంటే 9 మరియు 6 అండి. ఈ 2 అంకెలు కూడా మీకు ఎంతో శుభప్రదంగా చాలా కొన్ని సందర్భాల్లో ఈ యొక్క సంకేతాలుగా కూడా కనిపించవచ్చు. ఫోన్ నెంబరు, సమయము లేదంటే ఒక నిర్ణయం తీసుకునేటువంటి సమయంలో కొన్ని సంఖ్యలు మీకు ధైర్యాన్ని అలాగే ఇస్తాయన్నమాట. రేపటి రోజున మీకు చీకొట్టినటువంటి వ్యక్తి తిరిగి వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. ఈ యొక్క రాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిణామం కూడా కనిపించిందన్నమాట. మీ యొక్క జీవితంలో ఒకప్పుడు మిమ్మల్ని తక్కువ అంచనా చేసి చూసినటువంటి వ్యక్తి, మిమ్మల్ని అవమానించినటువంటి వ్యక్తి, మీ యొక్క మాటను లెక్క చేయకుండా తీసేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ యొక్క పరిస్థితులు మళ్ళీ మీ యొక్క దగ్గరికి రావాల్సినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయన్నమాట. ఎందుకంటే కాలం ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండదు కదండి. మీరు అనుభవించినటువంటి బాధ దేవుడు చూస్తూనే ఉన్నాడు. రేపటి రోజున ఆ వ్యక్తి మీతో మాట్లాడాలని మీ దగ్గరకు వచ్చి తన యొక్క తప్పును ఒప్పుకోవాలని అనుకోవచ్చు. అందుకే కొన్నిసార్లు మీరు అనుకోగానే జరిగిపోతాయన్నమాట. మీరు ఎప్పుడో నిశ్శబ్దంగా వెళ్ళిపోయినప్పుడు కూడాను అప్పుడు అదే వ్యక్తి మీ ముందుకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా మీకు ఈ విధంగా రాబోతుందన్నమాట. మీకు శని ప్రభావం కూడా చాలా అధికంగా ఉంటుంది కదండి. శని ప్రభావం ఉన్నటువంటి వారు సాధారణంగా జీవితంలో కష్టాలను చూసి ఎదుకోగలుగుతారు. వారికి అంటే వీరి యొక్క విజయాలు కొంచెం ఆలస్యంగా వచ్చిన తర్వాత కూడా స్థిరంగా ఉంటాయన్నమాట. అయితే శనిదేవుడు ఒక విషయం మాత్రమే చేస్తాడండి, సహనము మరియు నిజాయితీ. ఎవరైతే ఓపిక కష్టాలతో ఉంటారో వారికి శనిదేవుడు ఈ రోజున గొప్ప ఫలితాన్ని అయితే ఇవ్వబోతున్నాడనమాట. శని ప్రభావం తగ్గడానికి కొన్ని పరిహారాలు కూడా చెప్తానండి, తప్పకుండా చేసుకోండి. ఇక రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక చిన్న పరిహారాలు పాటిస్తే చాలండి, చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉదయం లేచిన వెంటనే శనీశ్వరుని లేదంటే శివుణ్ణి స్మరించుకోండి. నల్ల నువ్వులు లేదంటే నువ్వుల నూనె దీపం వెలిగించనండి. పేదవారికి లేదంటే అవసరమైనటువంటి వారికి అన్నదానం చేయడము. శనిదేవుని ఆలయము అనేది దగ్గరలో ఉంటే మీరు తప్పకుండా శనిదేవుడికి ఉంటే మాత్రము నవగ్రహాలకు దగ్గరికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించడము, శనిదేవుడికి కనీసం 11 సార్లు అయిన ఓం శనీశ్వరాయ నమః అని మంత్రము అనేది జపించడం ఉండడం, ఇటువంటి చిన్న పరిహారాలు చేస్తే మనసుకు ప్రశాంతతగా ఉంటుందండి. అలాగే శని ప్రభావం కొంతవరకు కూడా అంతా కూడా శుభప్రదంగా మారుతుందన్నమాట. ఇక రేపటి రోజున మీకు జీవితంలో కొన్ని ఆశ్చర్యకమైనటువంటి పరిణామాలు కూడా తీసుకోవచ్చని తెలుసుకోబోతున్నారండి. మీరు అవమానించినటువంటి వ్యక్తి, మిమ్మల్ని అవమానించినటువంటి వ్యక్తి కూడాను మళ్ళీ మీ ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడబోతుంది. అందుకే మీరు కోపంగా కాదండి, తెలివిగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. మీ యొక్క సహనము, మీ యొక్క గెలుపు తప్పకుండా తీసుకొని రావచ్చు అన్నమాట. ఎందుకంటే మీ యొక్క జీవితంలో అలాగే ఈ యొక్క రాశివారు ఎప్పుడూ కూడా ఎన్నో అవమానాలను, ఎన్నో బాధలను, ఎన్నో రకమైనటువంటి టెన్షన్లను భరించి ఎప్పుడూ కూడా అంటే ఇక మేము ఎప్పుడూ కూడా మాకు అర్థం చేసుకోవాలి కదా, ఇతరులు మిమ్మల్ని ఎందుకు ఈ విధంగా కష్టపెడుతూ ఉంటున్నారు, అసలు ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అనేటువంటి కొన్ని అవగాహనలు అనేవి కూడా మీకు తప్పకుండా రేపటి రోజున కనిపిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఎవరిని కూడా గుడ్డిగా అంటే గుడ్డిగా నమ్మేటువంటి వ్యక్తులైతే మిమ్మల్ని మోసం చేసేటువంటి ప్రమాదం కూడా చాలా అధికంగా కనిపిస్తుందండి. కాబట్టి ఇతరులకు పడినటువంటి బాధ, మీరు ఇప్పుడు అనుభవించేటువంటి సంతోషం, ఇది అంతా కూడా కొంత ఎత్తుగా ఉంటుందన్నమాట. ఇక ఇప్పటి నుండి అయితే మీ యొక్క జీవితంలో ఆ యొక్క భగవంతుడు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని కొంచెం ప్రోత్సహించి వారికి బుద్ధి చెప్పేటువంటి విధంగా కూడా చేస్తున్నాడు. ఇలా మీరు ఎవరైతే కానీ జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైన వ్యవహారాల్లో కూడా ప్రతి ఒక్క పనిని కూడా ఇంట్లో వారితో మీరు సంప్రదించి చక్కగా ఒక నిర్ణయం అనేది తీసుకోవడం వల్ల కూడా మీకు బలమైనటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి చిన్న చిహ్నాలుగా కూడా ఉంటాయన్నమాట. అలాగే మీరు చాలా ధైర్యంగా కూడా వస్తుంది. ఎందుకంటే ఏదైనా కానీ మనం పని అనేది చేస్తున్నాం కదా అనుకోండి, దాంట్లో కొంచెం లాస్ అయితే మనం ఏ విధంగా బాధపడుతూ ఉంటాం కదండి. ఎవరికైనా చెప్పాలి అన్నా కూడా సిగ్గుపడుతూ ఉంటాం. అదే మనం ఏదైనా కానీ ఒక పని నిర్ణయించుకొని ఆ యొక్క నిర్ణయాన్ని కుటుంబంతో ఉన్నటువంటి వారికి చెప్పేసుకున్నారనుకోండి, వాళ్ళు మీరు ఒకరికొకరు కాకపోయినా ఒకరు ఏదో ఒక సలహాలు అనేవి మనకు తప్పకుండా ఇస్తారంటే అంటే ఒక సలహా కాకపోయినా ఒక సలహా అనేది మనకు నచ్చుతుంది. అందులో లాస్ అనేది ఏమీ కూడా ఉండదు కదండి. మేమేం బయట వాళ్ళకో చెప్పుకోవట్లేదు కదా, కుటుంబ సభ్యులే కదా, ఉన్నటువంటి తల్లిదండ్రులతోనే కదా, లేదంటే అన్నదమ్ములకో, అక్క చెల్లెళ్ళకో, ఈ విధంగా భార్యకో, భర్త
భర్తకో ఇలా ఎవరో ఒకరికి మనకు చెప్పినటువంటి ఒక నిర్ణయం కూడా మనకు ఏంటంటే తెలుసుకున్నారంటే మీకు ఆ యొక్క పని అనేది చేసుకునేటువంటి పని వల్ల కూడా కొంచెం మీకు అవగాహన అనేది ఏర్పడుతుందన్నమాట. ఇక ఒత్తిడి అనేటువంటి ఏదైనా సరే శత్రువుని కానీ జయించడము అనేది కూడా కార్యసంకల్పం అనేటువంటి శిఖరాన్ని గొప్పగా చేరుకోబోతున్నారని కూడా చెప్పండి. వారు మీ యొక్క ఓర్పును పరీక్షించేటువంటి వారు, ఒక అగ్నిలాగా మిమ్మల్ని కాల్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నటువంటి వారు. మరి వాళ్ళు ఎవరో కూడా తప్పకుండా తెలుసుకోండి. ఒక స్త్రీ, ఆ స్త్రీ ఏంటంటే మిమ్మల్ని ఇది వరకే చీకొట్టి మీ నుండి దూరంగా వెళ్ళిపోయినటువంటి వారు ఏంటంటేనండి మరలా మీ తిరిగి దగ్గరకు వచ్చేటువంటి అయ్యో మాదే తప్పైపోయిందని చెప్పేసి క్షమించమని వారైతే మీ దగ్గరికి రాబోతున్నారండి. అయితే ఆ స్త్రీ మరెవరో కాదండి, మీకు సంబంధించిన వ్యక్తులే అవ్వచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యుల్లో లేదంటే బంధువులతో ఒకరో, లేదంటే ఆ యొక్క స్త్రీ ఎవరో. అంటే ఏమిటంటే అంతకుముందు ఏదైనా కానీ అంటే మీ దగ్గర ఏదైనా కానీ తప్పు అంటే లేదంటే ఇటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ఆవిడకు ఒక తప్పుగా ఇవ్వడమే, లేదంటే డబ్బుకు సంబంధించినవి, లేదంటే ఆశలకు ఏదో ఒక విషయంలో మీకు ఆవిడకి ఏదైనా కానీ చిన్న చిన్నపాటి గొడవలు ఏర్పడేటువంటి మనస్పర్ధలు రావడం ఇలా జరిగి ఉంటాయి. గతంలో ఒక స్త్రీ ఎవరైతే మిమ్మల్ని మాకు సంబంధం లేదు అని చెప్పేసి చీకొట్టి మీకు జీవితం నుండి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి, ఆ యొక్క స్త్రీ అక్క కావచ్చు, లేదంటే చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు, ఇలా ఎవరైనా కానీ ఏ విషయంలోనైనా కానీ మీకు జీవితం నుండి వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క స్త్రీ తప్పకుండా మీరైతే మిమ్మల్ని ఒక మంచి స్థానాన్ని అర్థం చేసుకొని మీ యొక్క మనసును అర్థం చేసుకొని తిరిగి మరలా మీ దగ్గరికి అయితే రాబోతున్నారండి. అలాగే రేపటి రోజున మీకు జీవితంలో బిజీగా మీకు పనులన్నీ కూడా గడిపబోతున్నారు. అలాగే కుటుంబంతో చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారండి. ఇక మీకు చూసుకునేటువంటి ఉద్యోగంలో కొంచెం జాగ్రత్త చేసేటువంటి పనితీరు భవిష్యత్తు అంతా కూడా త్వరలోనే మీకు శుభప్రదంగా ఉండబోతుందని కూడా చెప్పాలి. ఊహించినటువంటి అద్భుతాలు కూడా మీకు జీవితంలో జరగబోతున్నాయని చెప్పాలి. ఇతరుల విషయాల్లో మీరు అయితే ఎక్కువగా జోక్యం అనేది అసలు చేసుకోకండి. ఎందుకంటే కుటుంబ సభ్యుల్లో చాలా చక్కగా ఉంటారండి. అలాగే మహాలక్ష్మి వారి యొక్క ధ్యానము రేపటి రోజున మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఒక అదృష్టం తెచ్చిపెట్టేటువంటి విధంగా అమ్మవారి యొక్క వరంగా కూడా మీకు ఏదైనా కానీ ఒకటి సంప్రదించుకోవాలన్నమాట. ధనానికి ఎటువంటి సమస్యలు అనేవి లేకుండా మీకు జీవితంలో మంచిగా సాఫీగా సాగిపోయే విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహము అనేది కూడా మీకు పుష్కలంగా లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా చూసినట్లయితే రేపటి రోజున మీకు అంతా కూడా ప్రతికూలతలు అనుకూలతలు మార్చుకోవడానికి కూడా నవగ్రహాలను కూడా మీకు తప్పకుండా చేసుకోండి. మీకు ప్రతికూలత సమయాన్ని అనుకూలంగా ఖచ్చితంగా చేయించుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటేనండి పిల్లల పరంగా ఏదైనా కానీ రేపటి రోజున పిల్లల వ్యవహారాల్లో ఏదైనా కానీ తెలిసి తెలియక నిజాలు ఇంకేదైనా కానీ మీ మీద తప్పులు అంటే వచ్చేటువంటి పరిస్థితులు కూడా వచ్చినా కానీ మీరు కొంచెం కంట్రోల్ అనేది చేసుకోండి. పిల్లల విషయంలో రేపటి రోజున కొంచెం జాగ్రత్త అనేది చాలా అవసరం అండి. ఇక మీరు మాత్రం అసలు శివనామ స్మరణ అయితే మరవకండి. మీకు వీలైతే రేపటి రోజున శివాలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయడం కానీ లేదంటే స్వామివారి యొక్క దర్శనం కూడా మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. మీకు ఖాళీ దొరికినటువంటి సమయంలో స్వామివారిని స్మరించుకోవడము, స్వామి నామస్మరణతో మీ యొక్క సమయాన్ని గడపడము మీకు ఉన్నటువంటి ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకునేందుకు మరింత శుభప్రదంగా మారుతుంది. సో చూస్తారు కదండి, ఈ యొక్క మిథున రాశి వారికి రేపటి రోజున మీకు జాతక ఫలితాల ప్రకారం ఏ విధంగా మార్పులు అనేవి మీకు జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు శుభకరంగా ఉంటుంది, ఏ నియమాలను పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే కూర్చొని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.